జై శ్రీరామ్. 2022 నుంచి 2025 ఆగస్టు వరకు మొత్తం 18 ప్రెడిక్షన్స్ అనేవి ప్రూవ్ అయ్యాయి. ఇవన్నీ కింద డిస్క్రిప్షన్లో ఇవ్వడం జరుగుతోంది. యుక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ 2026 జూలై లోపల ఆయన రిజైన్ చేయడం కానివ్వండి, లేకపోతే మరణించడం కానీ జరిగే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ధనస్సు రాశికి అధిపతి గురువు. ధనస్సు రాశిలో మూలా 4 పాదాలు, పూర్వాషాఢ 4 పాదాలు, ఉత్తరాషాఢ 1వ పాదం ఉంటది. ఈ నక్షత్రం వాళ్ళందరికీ నేను చెప్పే వార ఫలితాలు వర్తిస్తాయి. ఈ వారంలో ధనస్సు రాశి వారికి రాహుగ్రహం 3వ స్థానంలో ఉన్నారు, యోగిస్తున్నారు. 7వ స్థానంలో గురువు గారు యోగిస్తున్నారు. అలాగే శుక్రుడు కూడా యోగిస్తున్నారు. మీకు సింహరాశిలో సూర్యుడు బుధుడు 10వ స్థానంలో యోగిస్తున్నారు. ఎన్ని గ్రహాలు యోగిస్తున్నాయి ధనుసు రాశి వారికి చాలా మంచి ఫలితాలు ఉంటాయి. సోమవారం రోజున బుధవారం రోజున ముఖ్యమైన పనులు స్టార్ట్ చేస్తే కనుక మీరు విజయం సాధిస్తారు. శనివారం రోజున ముఖ్యమైన పనులు స్టార్ట్ చేయకండి. ఒకవేళ స్టార్ట్ చేస్తే కనుక ధన నష్టం ఉంటుంది, శత్రువులు ఎక్కువ అవుతారు. జాగ్రత్త తీసుకోండి. దుర్గాదేవిని ఆరాధించండి. దుర్గాదేవి టెంపుల్కి వెళ్ళండి, మీకు మంచి ఫలితాలంటూ ఉంటాయి. అలాగే బ్రాహ్మణుడికి అన్నం దానం చేయండి, మీకు మంచి ఫలితాలు ఉంటాయి. ఈ వారంలో మీకు ఫ్యామిలీ పరంగా ధన పరంగా ఇబ్బందులు ఉంటాయి. ఇక్కడ కుటుంబాధిపతి అయిన శని 4వ స్థానంలో ఉండి మీకు సూర్యుడి దృష్టి శని మీద పడుతోంది కాబట్టి ఇబ్బందులు ఉంటాయి. చాలా జాగ్రత్తగా ఉండండి. ఫ్యామిలీ పరంగా ప్రాబ్లమ్స్ అనేవి ఉంటాయి. ధన పరంగా కూడాను ప్రాబ్లమ్స్ ఉంటాయి. కొంచెం జాగ్రత్త తీసుకోండి. లవర్స్కి మాత్రం ఈ వారం అనేది చాలా అనుకూలంగా ఉన్నది. ఇక్కడ మీకు పంచమాధిపతి అయిన కుజుడు లాభస్థానంలో ఉన్నారు. మీకు లవర్స్కి చాలా అనుకూలంగా ఉంటుంది. మీకు లవ్ ప్రపోజ్ చేయండి, యాక్సెప్ట్ చేసే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. శత్రువులు అనే వాళ్ళు ఉండరు. మీకు శత్రువులు మిత్రులు అవుతారు. చాలా బాగుంటది ఈ వారం అనేది. 6వ స్థానం అధిపతి అయిన శుక్రుడు మీకు సింహరాశిలో ఉండి నక్షత్రం మీద ఉండటం మూలంగా శత్రు వర్గం అనేది చాలా తక్కువగా ఉంటారు ఈ వారం అనేది. మ్యారేజ్ పరంగా ప్రాబ్లమ్స్ ఉంటాయి, కొంచెం జాగ్రత్తగా ఉండండి. ఇబ్బందులు పడే అవకాశం ఉన్నది. 7వ స్థానాధిపతి అయిన బుధుడు ఇక్కడ 10వ స్థానంలో ఉంటారు. శని దృష్టి బుధుడి మీద పడుతోంది. కానీ గురువు గారు 7వ స్థానం ఉన్నారు కాబట్టి ప్రాబ్లమ్స్ వచ్చినా సరే సర్దు మునిగిపోతాయి. ఎటువంటి ప్రాబ్లమ్స్ ఉండవు మీకు. బిజినెస్ పరంగా వృత్తి పరంగా ప్రాబ్లమ్స్ ఉంటాయి, జాగ్రత్త తీసుకోండి. ఎందుకంటే ఇక్కడ 10వ స్థానంలో సూర్యుడు బుధుడు ఉన్నారు. శని గారి దృష్టి 10వ స్థానం మీద. శని దృష్టి ఉంటే కనుక ఖచ్చితంగా ఇబ్బందులు ఉంటాయి, ప్రాబ్లమ్స్ ఉంటాయి, ఛాలెంజింగ్ గా ఉంటుంది. కొంచెం జాగ్రత్త తీసుకోండి. మీ భవిష్యత్ వివరాల కోసమై హెచ్ఎల్ఎన్ జ్యోతిష్యాలను సంప్రదించండి. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.